రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ఆహ్వానితులారా, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చేసినటువంటి అనేక మేలులకు కృతజ్ఞత చెల్లిస్తూ ఇక దివ్యబలి పూజలో దేవునికి ప్రార్థన చేద్దాం. ఈనాటి యొక్క దివ్యబలి పూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్ గివింగ్ మ్యాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇనారెడ్డి అండ్ ఆల్ ఆఫ్ ద సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్, మ్యాస్ ఆఫర్డ్ బై Gade Lucy Rani family members. Mass for Almighty God for all the blessings and protection upon all family members, friends, relatives, and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Marie Karun Kumar, Mass offered by Boga Arogyam and family. For the departed souls of Madimi Velangani Raju and Madimi Amardeep to rest in peace, Mass offered by Madimi Annapurna. For God's protection, good health of Manohar Sagar, Amal Sagar and Parvati, and for God's wisdom and bright future of Amal Sagar, Mass offered by Parvati. For the departed soul of Mary Shanti to rest in peace, and for the bright future for her children, Mass offered by Pushpa. For God's blessings upon St. Anne's School, Janagam, Mass offered by Sister Mary. For the recovery from post-lumbar puncture, headache, and healing from brain fluid issues of Sushila, Mass offered by Anthony Rajesh. For PR and gift of children to Eruva Abhinay Reddy, Yamini, Mass offered through Saint Anthony by family. Mr. Ravi Kumar's court case for the success, Mass offered by family. వీటితో పాటుగా ఇంకను మన యొక్క వ్యక్తిగత అవసరములను దేవునికి తెలియచేస్తూ ప్రార్థన చేద్దాం. అనేక మంది అనేక విషయముల నిమిత్తము ప్రార్థన చేయుచుండగా వారి వేదన, వారికి ఉన్నటువంటి భారము దేవుడు తొలగించాలని, దేవుడు వారిని ఆదుకొని వారికి సహాయము చేయాలని బిడ్డల నిమిత్తము అనేక మంది ప్రార్థన చేయమని అడుగుచూ ఉండగా బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయాలి. దేవుడు వారికి జ్ఞానమును దయచేయాలి, చదువులలో తోడుగా ఉండి నడిపించాలి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి దేవుడు సహాయము చేసి వారిని ఆదుకోవాలి. గృహమును నిర్మించుకున్నటువంటి వారికి దేవుడు సకాలంలో సహాయమును అందించి గృహమును కట్టుకొనుటకు దేవుడు శక్తిని బలమును దయచేయాలని ప్రార్థన చేద్దాం. సంతానము లేని బిడ్డలకు సంతాన భాగ్యము దయచేయబడాలి. ఉద్యోగము లేని వారికి ఉద్యోగములు దయచేయబడాలి. పదోన్నతి దయచేయబడాలి. ఇంకను మన వ్యక్తిగత అవసరములను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం.
విదేశాలకు వెళ్ళటానికి సిద్ధపడుచుండగా వీసా ఇంటర్వ్యూలో దేవుడు తోడై ఆ బిడ్డలకు మార్గమును సుగమము చేయాలని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లి అయినటువంటి శ్రీ సభతో కలిసి మనము పునీత మోనికమ్మ సంస్మరణను చేసుకొనుచు ఉండగా ఆమె చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపన తన కుమారుని యొక్క జీవితమును మార్చి తనను దేవుని సేవకునిగా అభిషేకించుటలో, తనను దేవుని యొక్క సాధనముగా మార్చబడుటలో ఈమె చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపన దేవుడు అంగీకరించి ఉండగా ఈ రోజున మనమందరము కూడా పునీత మౌనికమ్మ వలె ప్రార్థన చేద్దాం. విడువక మానక ప్రార్థన చేద్దాం. చేసినటువంటి ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తాడని, ఆ ప్రార్థన తప్పక నెరవేర్పునకు దేవుడు ఇస్తాడని మనమందరము విశ్వసించి ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేద్దాం. ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్యరీతిగా కొనియాడు నిమిత్తము మనము చేసినటువంటి పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, శోకించు వారిని ఓదార్చు ప్రభుడువైన నీవు పునీత మోనిక తన కుమారుడైన అగస్త్యను హృదయ పరివర్తనను కోరుచు కార్చిన తల్లికన్నిటిని కరుణతో అంగీకరించితివి. ఈ పునీతురాలి విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా మేము కూడా పాపములను విస్మరించి నీ నుండి పాపమన్నింపును పొందుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించాడు మా ప్రభును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. పునీత పౌలు గారు తెసలోనికా ప్రజలకు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు, 14వ వచనం నుండి 17వ వచనం వరకు. సోదరులారా, మన ప్రభువు యేసుక్రీస్తు రాకడ విషయమున మనము ఆయన్ను కలుసుకొంటకు సమావేశమగు విషయమున మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. దేవుని దినము వచ్చినను వాదమును విని మీరు తేలికగా పొరపడరాదు, తబ్బిబ్బు పడరాదు. బహుశా ప్రవచనపూర్వకంగా కానీ లేక బోధనాపూర్వకంగా కానీ ఎవరో అట్లు చెప్పి ఉండవచ్చును, లేక మేము ఏదియో ఒక లేఖలో అట్లు వ్రాసితమని చెప్పి ఉండవచ్చును. ఎవని చేత ఏ విధముగా మోసపోకుడు. మొదట తిరుగుబాటు రావలెను. వినాశపుత్రుడు పాపకారకుడు వచ్చే వరకు ఆ దినము రాదు. మేము మీకు బోధించిన సువార్త ద్వారా దేవుడు మిమ్ము దీనికై పిలిచెను. మన ప్రభువు యేసుక్రీస్తు మహిమలో మీరు భాగము పొందుటకై ఆయన మిమ్ము పిలిచెను. కనుక సోదరులారా, దృఢంగా నిలిచి మేము మా బోధనలో లేఖలలో మీకు తెలిసిన పారంపర్య సత్యములని అంటిపెట్టుకొని యుండుడు. మనలను ప్రేమించి అనుగ్రహముతో శాశ్వతమైన ఊరటను, చక్కని నిరీక్షణను మనకు ప్రసాదించిన
మన తండ్రి దేవుడు, మన ప్రభువు యేసుక్రీస్తు మీ హృదయములను ఉత్సాహపరిచి మిమ్ము సమస్త సత్క్రియలయందు సత్యవాక్కులందు స్థిరపరుతురుగాక. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. అందమైన సృష్టిని మా కోసం చేసావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అందమైన సృష్టిని మా కోసం చేసావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు, బలిగార్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు, బలిగార్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. విశ్వసించు వారందరికీ తండ్రిని చేశావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. ఇశ్రాయేలీయులను ఎన్నుకున్నావు, ఎర్ర సంద్రమును దాటించి వెంట ఉండి రక్షించావు. ఇశ్రాయేలీయులను ఎన్నుకున్నావు, ఎర్ర సంద్రమును దాటించి వెంట ఉండి రక్షించావు. నీ రక్షణ హస్తముతో సాక్షులుగా చేశావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. నీ ప్రజలకిచ్చిన వాగ్దానాలు నిలుపుకొన్నావు, విశ్వాసపాత్రుడవై నడుచుకున్నావు. నీ ప్రజలకిచ్చిన వాగ్దానాలు నిలుపుకున్నావు, విశ్వాసపాత్రుడవై నడుచుకున్నావు. నిన్ను పూజించే మాకు నిత్యం శరణమయ్యావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నా
రాతి గుండెలను తొలగించి ప్రేమ నిధులుగా మలిచావు. నూతన హృదయము ఆత్మలను దయచేసే దేవుడవు. మాలో జీవము నింపి నిత్య జీవమిచ్చెదవు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును భజింతును భజింతును నీ నామమునే భజింతును. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును భజింతును భజింతును నీ నామమునే భజింతును. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 23వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 23 నుండి 26 వరకు వాక్యము. మత్తయి సువార్త 23వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 23 నుండి 26 వరకు వాక్యము. అయ్యో మోసగాండ్రైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప, జీలకర్ర మొదలగు వానిలో కూడా 10వ వంతును చెల్లించుచున్నారు. కానీ ధర్మశాస్త్రమునందలి అతి ప్రధానమైన న్యాయమును, కృపను, సత్యసంధత్వమును నిర్లక్ష్యము చేయుచున్నారు. వానిని చెల్లింపవలసినదే, కానీ వీనిని ఏమాత్రము ఏమరరాదు. అందులైన మార్గదర్శకులారా, మీరు వడబోసి దోమను తీసివేసి ఒంటెను ద్రిగమింగుచున్నారు. అయ్యో వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెను పళ్ళెమును బాహ్యశుద్ధి చేయుదురు, కానీ మీ అంతరంగము పూర్తిగా దౌర్జన్యముతోనూ దురాశతోనూ నిండియున్నది. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల కూడా శుద్ధి ఎగునట్లు ముందు వాని లోపల శుద్ధి చేయుము అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్ దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్నటి దినమున మనము వాక్యము ధ్యానం చేశాము, సంఘము అభివృద్ధి అని. నేడు పౌలు గారు తిమోతేయులకు రాసినటువంటి 2వ లేఖలో కూడా పౌలు గారు మనకందరికిగానే ముందుగానే మనలను సిద్ధపరుస్తున్నారు. ఏ విధంగా అంటే, దుష్టుడు రాబోతూ ఉన్నాడు, వచ్చి ఏ విధముగా సంఘమును, విశ్వాసులను ఏ విధముగా మభ్యపెడతాడు అని, ఎలాంటి మాటలతో మోసం చేస్తాడు అని, ఎటువంటి క్రియల వలన, ఎటువంటి మాటల వలన విశ్వాసులను ఏ విధముగా మాయ చేస్తాడు, మోసం చేస్తాడు అని ముందుగానే పౌలు గారు మనలను మరొకసారి దేవుని యొక్క కృపను బట్టి జ్ఞానము కలిగి ప్రవర్తించాలి, ప్రవర్తించడం ద్వారా మనము పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదమును, ధన్యతను తప్పక పొందుకుంటాము అనేటువంటి విషయాన్ని గురించి ఈరోజు పౌలు గారు మనందరినీ కూడా మరొకసారి హెచ్చరిస్తూ దేవుని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చదువుకున్నటువంటి ఈ మొదటి పట్టణములో పౌలు గారు చెప్పుచున్నారు కదా, మేము మీకు బోధించిన సువార్త ద్వారా దేవుడు మిమ్ము దీనికై పిలిచెను. మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క మహిమలో మీరు భాగము పొందుటకై ఆయన మిమ్ము పిలిచెను. ఈ మాటల్లో దేవుడు మనలను ఎందుకు పిలిచాడు అనంటే, ఆయన యొక్క మహిమలో మనము భాగము పొందుటకై పిలువబడ్డామంట. దేవుని మహిమలో మనము ఏ విధంగా భాగస్థులం కాగలం అని అంటే, ఆయన చెప్పినట్లుగా చేయుట ద్వారా మాత్రమే. ఆయన చూపినటువంటి మార్గములో ప్రయాణం చేయుట ద్వారా,
ఆయన చూపినటువంటి మార్గములో నడుచుట ద్వారా మాత్రమే ఆయన మహిమలో మనము పాలు పొందగలము. అంతే తప్ప ఇంకెవరో చూపించిన మార్గంలో నడిస్తే, ఇంకెవరో చెప్పినటువంటి మాటలను బట్టి నడిస్తే అది కుదరదు. ఈరోజు మనం విన్నటువంటి మొదటి పట్టణంలో, సువిశేష పట్టణంలో కూడా అక్కడ యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్ర బోధకులను గురించి, పరిసయ్యులను గురించి మాట్లాడుతూ ఉన్నారు. వారి బోధన అంతా కూడా ఎలా ఉన్నది అని అంటే వారి జీవితమును గురించి స్వార్థపరమైనటువంటి ఆలోచనలు. అంతేకాని దేవుని యొక్క న్యాయమును, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క శక్తిని, ఘనతను ప్రకటింపక వారికి నచ్చిన విధంగా ప్రకటించుచు ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి క్రమము ఈరోజు చదువుకున్నటువంటి సువిశేష పట్టణంలో మనం వింటూ ఉన్నాం. ఒక మనిషికి తాను జీవించడం కోసం, తాను గొప్పగా బ్రతకడం కోసం తనకు నచ్చినటువంటి మాటలను తనకు నచ్చిన విధముగా ప్రకటించుచు ఈ మాటలే దేవుని మాటలు అని ప్రకటించేటువంటి స్వభావము కలిగినటువంటి వారిని గురించి అప్రమత్తులై జీవించాలి, జాగరూకులమై జీవించాలి. ఎందుకు అనంటే దేవుడు మనల్ని పిలిచిన పిలుపు ఆయన మహిమలో భాగస్థులము కావాలి అని పిలిచాడంట. అయితే ఇక్కడ లోక సంబంధముగా అనేక మంది అనేక వాక్యాలు చెప్తున్నారు, అనేక ప్రసంగాలు చెప్తున్నారు. చెప్పేటువంటి ఈ మాటలలో దేవుని యొక్క నీతి, దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మహిమ, దేవుడు చేసినటువంటి అద్భుత ఆశ్చర్యకార్యములు కనిపించుచున్నవా లేవా అని నీవు పోల్చి చూసుకోవాలి. పోల్చి చూసుకొని చెప్పబడినటువంటి వాక్యములో నిజమెంత, నమ్మదగిన వాక్యమేనా, అనుసరించదగినటువంటి వాక్యమేనా కాదా అని నీవు పరిశీలన చేయాలి. పరిశీలన చేసుకొని చెప్పబడినటువంటి మాట యేసయ్యను గురించినటువంటిదా కాదా, లేక ఒక వ్యక్తి తన గొప్ప కోసము, తన బ్రతుకు తెరువు కోసము దేవుడిని ఒక సాధనంగా, ఒక మార్గముగా ఉపయోగించుకుంటూ బ్రతుకుచున్నాడా అని మనము జ్ఞానము కలిగి తెలుసుకోవాలి. మొదటిగా ఇక్కడ చూసినట్లయితే దేవుని మహిమలో పాలు పొందుటకే పిలువబడ్డామంట. మనకి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు శిష్యులను పిలిచినటువంటి సమయము. శిష్యులను దేవుడు ఎందుకు పిలిచాడు అనంటే ఆయనతో ఉండుటకు పిలిచాడంట, ఆయనను అనుసరించుటకు పిలిచాడంట, ఆయన ఉండేటువంటి స్థలములో ఉండుటకు పిలిచాడంట, ఆయన చెప్పినటువంటి బోధనలను మరలా ప్రకటించుటకు పిలిచాడంట, ఆయనకు బూదిగంతములంత వరకు సాక్షులై ఉండుటకు పిలిచాడంట. దేవుడు పిలిచేటువంటి పిలుపులో ఎంతో గూఢార్థం ఉన్నదండి. ఆ పిలుపులో ఉన్నటువంటి భావము ఏంటనంటే ఆయనతో ఉండాలంట. ఆయనతో ఉంటే మనము సంరక్షించబడతాం. ఆయనను అనుసరిస్తే ఆయన ఏ తీరమునకు చేరుస్తాడనంటే మనము చేరవలసినటువంటి గమ్యానికి చేర్చేది ఆయన. ఆయన నుండి నేర్చుకోవటానికి పిలిచాడంట. ఏం నేర్పిస్తున్నాడు శిష్యులకి అంటే ప్రార్థన చేయటం నేర్పించారు, తండ్రిని విధేయించటం నేర్పించారు, పరిశుద్ధత కలిగి జీవించటం నేర్పించారు, ఎదుటి వ్యక్తిని ప్రేమించటం నేర్పించారు. అటు తర్వాత యేసయ్యకు సాక్షులుగా ఉండటానికి నేర్పించారంట. మరి మనమందరం పిలువబడింది అందుకే కదా. యేసయ్య దగ్గర ఉండటానికి పిలువబడ్డాం, యేసయ్యను అనుసరించడానికి పిలువబడ్డాం, యేసయ్య చెప్పింది విని నేర్చుకోవడానికి పిలువబడ్డాం, యేసయ్యకు సాక్షులుగా ఆయన లోకమంతటా ప్రకటించుట కొరకు పిలువబడ్డాం. అప్పుడు మనమందరము కూడా ఈ పిలుపులో ఉన్నటువంటి సార్థకతను పొందుకొని తప్పక దేవుని మహిమలో ఒకానొక సమయమందు మనము కూడా పాలు పంచుకుంటామండి. ఇవన్నీ జరగాలనంటే ఏం కావాలనంటే ఒకసారి వాక్యం చదువుకుందాం. పౌలు గారు
తిమోతేయులకు రాసినటువంటి 2వ లేఖ 1వ అధ్యాయము 9వ వచనము. మనము చేసిన కార్యముల వలన గాక అనుగ్రహపూర్వకమగు తన సొంత ఉద్దేశము తోడని ఆయన మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచెను. అనాది కాలములని క్రీస్తు యేసునందు దేవుడు అనుగ్రహమును మనకు ప్రసాదించెను. చాలు. ఈ మాటల్లో పౌలు గారు అంటున్నారు కదా, మనము చేసిన కార్యముల వలన కాక అనుగ్రహపూర్వకమగు తన సొంత ఉద్దేశముతోడనే ఆయన మనలను రక్షించి తన ప్రజలుగా ఉండుటకు పిలిచెను అని చెప్పేసి వాక్యం అండి. ఆయన ప్రజలుగా ఉండుటకు మనం పిలువబడ్డామంట. ఇక్కడ ఏ మనుష్యుడు కూడా తాను చేసినటువంటి కార్యముల వలన కాదు, ఏ మనుష్యుడిలో గొప్పతనం అనేటువంటిది లేదు. నీ చదువు కాదు, నీ ధనం కాదు, నీ పేరు ప్రఖ్యాతులు కాదు, ఏది కాదు ఇక్కడ. కానీ దేవుడు ఇచ్చినటువంటి అనుగ్రహపూర్వకమైనటువంటి ఉచితమైన కృప అంతే. ఆ కృప వలన మనము ఆయనతో ఉండుటకు ఆయన మనలను పిలిచెను. పవిత్ర జీవితానికి ఆయన మనల్ని పిలిచాడంట. చూడండి, అనేక మంది అనేక సార్లు చెప్పుకుంటారు కదా, నేను గొప్పవాడిని, నేను చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తిని. నీ ప్రాముఖ్యత దేనిని బట్టి వచ్చింది? నువ్వు ఎలా గొప్పవాడివయ్యావు అంటే నీకున్నటువంటి చదువును బట్టా, నీకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టా, నీకున్నటువంటి స్థితిగతులను బట్టా కాదు కదా. దేవుడు ఏ మనుష్యుడిని కూడా గొప్పవాడు అని చెప్పేసి అని పిలవట్లేదండి. కానీ మనుష్యుడు గొప్పవాడ కాదా అని కాదు, కానీ కేవలము ఆయన యొక్క అనుగ్రహము వలన ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపు ఎందుకు అనంటే ఆయనతో ఉండాలని. ఆయనతో ఉన్నటువంటి వాడికి జ్ఞానము కొదువుగా ఉండదు. కారణం ఏంటి? ఆయన నేర్పిస్తున్నాడు. నిన్ను ఎవడును కూడా మభ్య పెట్టకుండా ఆయన నీకు నేర్పిస్తున్నాడు. మరి జ్ఞానం నేర్చుకుంటున్నావా? లేక 100 గొర్రెల్లో ఒక గొర్రెగా వెళ్ళిపోతున్నావా? వాక్యము చదువుచున్నావు, వాక్యం వింటున్నావు, నువ్వు బేరీజు వేసుకోవాలి కదా. అసలు నిజముగా ఇది యేసయ్య చెప్పిన జ్ఞానమా కాదా? అలా కాకుండా మనుషులు వాళ్ళ జ్ఞానం ప్రకారం ప్రకటిస్తే నువ్వెలా నమ్మగలుగుతున్నావు? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఆయన మహిమలో పాలు పొందుటకు పిలువబడ్డాం. అది కేవలము ఆయన ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి కృప. అటు తర్వాత మరొకసారి వాక్యం తీసుకుందాము. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 7వ అధ్యాయము 7వ వచనము. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి లేఖ 7వ అధ్యాయము 17వ వచనము. ప్రతి వ్యక్తియు తనకు ప్రభువు వసగిన వరమును అనుసరించి దేవుడు తనను పిలిచిన నాడు తానున్న స్థితిని బట్టి జీవించుచు ఉండవలెను. దైవ సంఘములో సర్వత్రా నేను ఈ సూత్రమునే బోధింతును అని ఇక్కడ పౌలు గారు మరొకసారి మాట్లాడుతున్నారండి. దేవుడు నిన్ను పిలిచిన నాడు తానున్న స్థితిని బట్టి జీవించుచు ఉండవలెను. దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? అపోస్తలులను పిలిచినప్పుడు ఎక్కడున్నారండి వాళ్ళు? చేపలు పట్టుకుంటున్నారు. చేపలు పట్టుకున్నటువంటి స్థితి వారిది. మరొకరు సుంకపు మెట్టు దగ్గర కూర్చొని ఉన్నారు. ఇట్లాగా దేవుడు పిలిచినటువంటి సమయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క చోట స్థిరపడిన వాళ్ళు, వారి వారి పనుల్లో నిమగ్నులై జీవించున్నటువంటి వారు. ఇక్కడ దేవుడు నిన్ను గొప్ప చేసినప్పుడు నీవు ఏ స్థితిగతిలో ఉంటే దేవుడు నిన్ను పిలిచాడో, ఎటువంటి పరిస్థితుల్లో ఆయన నీ యందు కనికరపడి నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడో మర్చిపోకూడదు కదా. అంటే దేవుని పిలుపులో
నీవు గొప్పవాడు అయిపోయావు. గొప్పవాడు అయిపోతే దేవుణ్ణి మర్చిపోతావా? లేక దేవుని స్థానమే నువ్వు తీసుకుంటావా? నీ ప్రవర్తన దేవుణ్ణి మరుగు చేసే విధంగా ఎప్పుడు కూడా కనిపించకూడదు. అందుకే ఒక సామెత ఉంటుంది కదా, ఎంత ఎదిగినా ఒదిగుండాలంట. పిలిచినటువంటి సమయంలో నువ్వు ఒదిగున్నావు, తక్కువగా ఉన్నటువంటి వాడువు. ఎదిగేసరికే కన్ను మిన్ను కానక నిన్ను పిలిచినటువంటి దేవుణ్ణి మరిచిపోయేటువంటి పరిస్థితిలోకి వచ్చావా? ఇదంతా నీకున్న ధనాన్ని బట్టా, నీకున్నటువంటి హోదాని బట్టా, ఉద్యోగాన్ని బట్టా, లేకుంటే ఈ లోకంలో నీకున్నటువంటి బలాగాన్ని బట్టి నువ్వు గర్వంతో విర్రవీగుచున్నావా? నిన్ను దేవుడు పిలిచింది అందుకు కాదు. ఆయన నిన్ను పిలిచినటువంటి సమయంలో నువ్వెలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. శిష్యులు పిలువబడినటువంటి సమయంలో ఎలా ఉన్నారు? పిలువబడిన తర్వాత కూడా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? పౌలు గారు అంటారు కదా, పాపాత్ములలో నేనే ప్రథముడను. మొట్టమొదటి వాడంట పాపాత్ములలో. ఎవరు చెప్పారు ఆ మాట? పౌలు గారు చెప్పారు. పౌలు అంత మహా గొప్ప భక్తుడే పాపాత్ములు నేను ప్రథముడనని చెప్పేసానంటే, నీవేమో గొప్పవాడు, నేను పెద్దవాడిని, నాకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అని చెప్పుకుంటున్నావా? జ్ఞాపకం చేసుకో, నీవు పిలువబడినటువంటి స్థితి ఎలా ఉన్నది. అది గనక నీకు జ్ఞాపకం వస్తే మరొక్క మారు ఎన్నడూ కూడా నీకు ఈ లోకంలో ఉన్నటువంటి దేనిని బట్టి ఏనాడు కూడా గర్వించక నీవు తగ్గింపు మనసు కలిగి ఈ లోకంలో జీవించగలుగుతావు. అలా జీవించగలిగినటువంటి రోజున నీవు ఆయనను అనుసరించగలిగిన మనసు వస్తుంది. ఆయన నేర్పిస్తే నేర్చుకోగలిగినటువంటి మనసు వస్తుంది. ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉండగలిగిన పరిస్థితులు వస్తాయి. ఎందుకనంటే ఆయన నిన్ను పిలిచినప్పుడు నీ స్థితి చాలా దీనముగా ఉన్నది. కానీ ఇప్పుడైతే నిన్ను గొప్ప చేశాడు. గొప్ప చేశాడనంటే నువ్వు గర్వంగా ఉబ్బి తబ్బిబ్బైపోయి నువ్వు ప్రవర్తించాలని కాదు. జ్ఞాపకం చేసుకొని మనము దేవుడు పిలిచినటువంటి పిలుపులో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించి, ఆ మర్మాన్ని గ్రహించి ఆయన మహిమలో పాలు పొందుటకు ప్రయత్నించేద్దాం. పరిశుద్ధత కలిగి జీవిద్దాం. ఆయన నుండి నేర్చుకొని మనము ఆయనతో కలిసి నడుద్దాం. అనేక మంది మన మార్గంలో రావచ్చు నిన్ను దారి మళ్లించడానికి. అపోహలతోటి, మాయతోటి, ఎన్నో రకాలైనటువంటి అబద్ధాలు నిన్ను చెప్పి మోసగించవచ్చు. అయినప్పటికీ కూడా మోసపోక జ్ఞానము కలిగి యేసయ్యను మాత్రమే అనుసరిద్దాం. ఆయన మాత్రమే దేవుడే ఉండగా ఆయనను మాత్రమే ప్రకటించుటలో సత్యము ఉన్నదని జ్ఞాపకం చేసుకొని మనము జీవిద్దాం. మరలా తర్వాత చదువుకున్నటువంటి వాక్యములో, కనుక సోదరులారా దృఢముగా నిలిచి మేము మా బోధనల్లోను లేఖలలోను మీకు తెలిపిన సత్యములనే అంటిపెట్టుకొని ఉండుడు. బైబిల్లో రాసినటువంటి మాటకే అంటిపెట్టుకుని ఉండాలంట. ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే ఈ యొక్క వాక్యమును వక్రీకరించి ఈ వాక్యమునకు చేర్చుట కానీ వాక్యములో ఉన్నటువంటి దానిని తీసివేయట కానీ జరిగితే అది అసత్యము అని జ్ఞాపకం చేసుకొని నిన్ను నువ్వు జాగ్రత్తగా నీ యొక్క విశ్వాస జీవితాన్ని కట్టుకో. ఆత్మలో వాక్యములో బలపడు. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. పూజింతు మదిలో నిన్నిక, పూజింతు మదిలో నిన్నిక.
సకలము నీవేగా నా జీవం ప్రాణము నీవేగా నా సర్వం సకలము నీవేగా నా జీవం ప్రాణము నీవేగా నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను ఫలింపవరముని సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత మౌనికమ్మ సంస్మరణ నాడు మేము ఈ బల్యర్పణలను మీ సన్నిధికి చేర్చియున్నాము. వీని ద్వారా నీవు మాకు పాప మన్నింపును శాశ్వత రక్షణమును దయచేయమని మనసారా వేడుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును వసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీవు పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున అవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము.
ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానమగుదుమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరీమాతతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత మోనికమ్మతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుండి మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందులో నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేం మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచు. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన యేసుక్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింప
పలికిన ప్రభుని ప్రేమ విందు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు నిసరిపగా మరి నిసరి సని స పమ పని స నిసరిపగా మరి నిసరి సని స దని దని పా మంచి కాపరి నేనే మీరు నా గొర్రెలు అవి నా స్వరమును వినును వానిని ఎరుగుదును మంచి కాపరి నేనే మీరు నా గొర్రెలు అవి నా స్వరమును వినును వానిని ఎరుగుదును గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను అని ఆర్తితో పలికిన ప్రభుని త్యాగ విందు అని ఆర్తితో పలికిన ప్రభుని త్యాగ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు జీవాహారము నేనే నిత్యపానము నేనే నన్ను భుజించి త్రాగుము జీవము పొందుము జీవాహారము నేనే నిత్యపానము నేనే నన్ను భుజించి తాగుము జీవము పొందుము నాయందు మీరున్నచో మీయందు నేనుందును నాయందు మీరున్నచో మీయందు నేనుందును అని ప్రీతితో పలికిన ప్రభుని జీవ విందు అని ప్రీతితో పలికిన ప్రభుని జీవ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు మధురమైన విందు ఇది మరపురాని విందు మధురమైన విందు ఇది మరపురాని విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు ఈ విందు ప్రార్థించదము.
సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పునీత మౌనికమ్మ ఉత్సవ దినమున మేము స్వీకరించిన ఈ దివ్య సంస్కారము మాలో దివ్య ప్రేరణను కలిగించి మా అంతరంగమును దివ్య తేజముతో నింపునుగాక. తద్వారా మేము పవిత్ర ఆశయములతో నీ రాజ్యముపై అధిక తృష్ణ కలిగి ఇందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించేదము. సర్వేశ్వరునికి వందనములు. సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం, సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం, సదా నిన్ను పొగడెదం. సన్నుతించెదం, సదా నిన్ను పొగడెదం. మా బాధలు తొలగించగ వేడుము మాతా, అవనిలో యేసుతో